అట్లా నమ్మించి మళ్ళీ ఈడ వచ్చినాక కూడా చంపినప్పుడు వాయిస్ రికార్డులో ఏం చెప్పిండు, నీకు కాళ్ళ ఏళ్ళ ఎందుకు పడ్డా, నేను నీకు చంపనికే నేను పడ్డా అని టార్చర్ పెట్టి వచ్చిన తర్వాత కూడా భయపెట్టి రాత్రి అంతా, మొన్న వచ్చిరు వాళ్ళ ఊరు నుండి, మొన్న రాత్రి అంతా లేవకుండా చెల్లికి కొట్టిండంట. ఆ పిల్లలు వాయిస్ రికార్డులో నాకు ఫుల్ కొట్టిండన్నా, మా బాబాయ్ కొడుకు మా అన్నయ్యకు వాయిస్ రికార్డులో ఇచ్చింది మా చెల్లి. కొట్టి మొత్తం దెబ్బలే కొట్టి నాకు మస్తు కొడుతున్నాడన్నా, చంపేస్తా అంటున్నాడు, ఊరి వేస్తా అంటున్నాడు, కత్తి పట్టుకొని వస్తున్నాడు ఇంకొక అబ్బాయి అని మా అన్నయ్యకు ఇచ్చింది. ఇక అరగంట తర్వాత ఇక పక్కనోళ్ళు చనిపోయిందని వచ్చింది ఇక వార్తలు. ఆయనకు ఊరి శిక్ష పడాలే సార్, ఆయనకు అస్సలు న్యాయం జరగాలే, మా చెల్లి పిల్లల్ని న్యాయం జరగాలే, వానికి అస్సలు ఊరి శిక్ష తీయాలి. అదే భార్య ప్రమేయం అంటే ఆమెను కూడా పెళ్లి ఆమెకు కూడా చేయాలి. రెండో భార్య మొత్తం ప్లానింగే, రెండో భార్య అమ్మ నాన్న బావ పెళ్లి చేసుకున్నాడు సార్, పెళ్లి చేసుకున్నాడు గాని మా చెల్లె వాళ్ళతోని పెద్ద మనుషులతోని నేను ఆమెకు వదిలేసిన, ఎన్నో రూమ్లో పెట్టిండు, వదిలేసిన అని చెప్తున్నాడు. ఈడుపు కాగదం ఇచ్చేసిన, నా పిల్లలు ఆమెకు నాకు సంబంధం లేదని మా చెల్లె దగ్గర నటించి వచ్చేటోడు, కొట్టేటోడు, టార్చర్ పెట్టేటోడు సార్. ఆయనే ఫుల్ కొట్టి దెబ్బలు కావాలి.